హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్. ఈ రోజు మనం బాబా పాండవం గారు, వరల్డ్స్ హైపైడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తో మనం ఒక హాట్ టాపిక్ తెలుసుకోబోతున్నాము. నమస్తే బాబా. నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. ఎలా ఉన్నారు కావ్యశ్రీ గారు? నేను చాలా బాగున్నా బాబా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా అద్భుతంగా, అమోఘంగా, ఆనందంగా, అన్ని రకాలుగా బాగున్నాను. ఓకేనా? సో చెప్పండి, ఈ రోజు ఏంటి? ఈ రోజు యాక్చువల్లీ టాపిక్ ఏంటంటే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో కూడా మనం చూస్తున్నాము. సో మాధవి లత గురించి చాలా వీడియోస్ వైరల్ కూడా అవుతున్నాయి. ఆమె బుర్ఖా తీసి చూసిందని, మీరేనా ఓటర్ చాలా చెక్ చేసిందని కేసెస్ కూడా అయినాయి. సో ఇప్పుడు ఎవరు విన్ అవబోతున్నారు దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారు. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్ లో ఏవో చెప్పుకుంటారు, మాధవి విన్ అవుతుంది లేదు ఓవైసీ చెప్పుకుంటారు. అయితే మనం అందరి గురించి చేసినాం కానీ మెయిన్ గా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చేసాం, తెలంగాణ నుంచి చేసాం, తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇవన్నీ చెప్పాము. అయితే వీళ్ళు చెప్పలేను. ఫస్ట్ టైం ఇప్పటి వరకు మనం న్యూమరాలజీ ప్రకారంగా చెప్పాం. ఇప్పుడు వేదిక్ న్యూమరాలజీ క్లాస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే వీడియోలు అన్ని కూడా వేదిక్ న్యూమరాలజీ ప్రకారం చెప్పడం జరుగుతుంది. కొన్ని ఇక్కడ మీకు అంటే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ యోగాలు 12 యోగాలు ఉన్నాయి, 12 యోగాలు ఉన్నాయి, ఇక్కడ 6 యోగాలు ఉన్నాయి, ఇక్కడ 11 యోగాలు ఉన్నాయి. అవన్నీ యోగాలు అనేది ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? ఈ రోజు మనం ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. అందరూ మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలైన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఎవరు గెలిచినా మాకు వచ్చేది ఏం లేదు ఇక్కడ ఫస్ట్. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, న్యూమరాలజీలో ఆ నంబర్స్ ప్రతిరోజు మారుతూ ఉంటాయి, డేట్లు. దాన్ని బట్టి అనుగుణంగా మారుతుంటది వీళ్ళది. ఇంతకు ముందు ఒకటే న్యూమరాలజీ అరస్కోప్ వేసుకుంటుంటే ఒకే బాక్స్ వేసుకుంటాం, కానీ ఇప్పుడు మనం 2 వేసాం. డేట్ ఆఫ్ బర్త్, ఇది డేట్ ఆఫ్ బర్త్, ఇది ప్రజెంట్, ఇది ఈ రోజు మనం చేస్తున్నది అంటే 3వ తారీఖు 6వ నెల 2020 ఈ రోజు. అంటే ప్రతిరోజు కూడా వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది వేదిక్ న్యూమరాలజీ చెప్తుంది. న్యూమరాలజీలో మాత్రం ఇది ఒక్కటే చెప్తుంది. ఓకేనా? ఈ రోజు మనం తెలుసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలైన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో మరి దక్షిణ భారతదేశంలో ఫస్ట్ టైం వేదిక్ న్యూమరాలజీ ప్రకారం అనాలిసిస్. ఓకేనా? సో అందులో మీరు అందరు ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ అయితే కొంపెల్లి మాధవి లత అనే పేరులో ఏమేమి నంబర్లు ఉన్నాయో చూడండి. ఎందుకు వైరల్ అయింది ఈ మధ్య కాలంలో? ఆమె ఎక్కడో సంతోష్ నగర్ లో ఉన్న ఆమె దాదాపుగా సంతోష్ నగర్ గురించే చెప్తుంటది. నేను కూడా సంతోష్ నగర్ లో ఉన్నా. సంతోష్ నగర్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒకసారి డెవలప్ అవుతారు, ఫేమస్ అవుతారు అని మీకు అర్థమవుతుంది. నేను కూడా ఇది ఖచ్చితంగా డెవలప్ అయినా, ఫేమస్ అయినా అంటే దీనికి నంబర్ చాలా పవర్ఫుల్ గా ఉంది అని అర్థం చేసుకోండి. 5,59,000 ఉంటుంది, అంటే మొత్తం కూడా 19 మెంబర్. ఇక్కడ చూసుకోండి, ఇక కొంపెల్లి మాధవి లత అనే పేరు అక్షరాలు అవన్నీ కలిస్తే మనకు చార్డియన్ లో 69, తర్వాత పైథాగరస్ లో 77, మరియు నేమ్ నంబర్ లో 69, మరియు పిరమిడ్ లో 94. ఒక్క జస్ట్ ఇది ఈ 94 తప్ప మిగతా 3 మెథడ్లో అంటే 4 మెథడ్లో 3 మెథడ్లు చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకోసం వేల కోట్ల లక్షల కోట్లకు పడిగెత్తింది ఆమె. సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె పేరులోని కొంపెల్లి మాధవి. ఈ కొంపెల్లి అనేది ఏంటిదంటే వాళ్ళ హస్బెండ్ సర్నేమ్, అది యాడ్ అయినందుకు ఇంత అద్భుతం జరిగిపోయింది. అయితే మాధవి లత అనే పేరులో కూడా 46 నంబర్ ఉంది, ఏది పైథాగరస్ లో. అందుకోసమే 46 నంబర్ గురించి ప్రతిసారి చెప్తుంది. ఈ డిజిటల్ బోర్డు కూడా 46 చేసిన, మొబైల్ నెంబర్ కి 46 ఉంటుంది, జనసేన పార్టీలో 46 ఉంటుంది, పిఠాపురము నియోజకవర్గము దాదాపుగా 2009 వరకు 46, అది కూడా. ఇక్కడ కుక్కట్పల్లి అనేది కూడా 46, 46 నంబరే కుక్కట్పల్లి నియోజకవర్గం. అలా 46 నంబర్ కి చాలా పవర్ఫుల్ అంటే మనకు ముందుకు దూసుకెళ్ళిపోయే శక్తి ఉంటుంది. దాని కింగ్ నంబర్ అంటారు. సో అందుకోసమే అనుకోకుండా ఎంతో మంది రాజకీయ ఉద్దండి పందులు ఉన్న వెంటనే మాధవలత గారు ఎప్పుడో బీజేపీలో జాయిన్ కాలే, జస్ట్ 3 నెలల ముందు అంతా సోషల్ మీడియాలో హల్చల్ చేసి వెంటనే హైకమాండ్ సెంట్రల్ నుంచే మాధవలతను సెలెక్ట్ చేసుకున్నారు ఎంపీ, హైదరాబాద్ ఎంపీగా. సో అట్లా 46 అనేది ఇక్కడ ఉంది. మిగతా ఈ నంబర్స్ ఏం బాగలేవు అనుకోండి, మిగతా 46 హైలైట్ ఉంది. సో ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ అనే పేరులో మొత్తం అసదుద్దీన్ ఓవైసీ అనే దాంట్లో చాలా కాంట్రవర్సీ ఉంది.
దాంట్లో 48 అనేది సూసైడ్ నెంబర్ ఉంది. తర్వాత 63 అనేది వెరీ డేంజర్ నెంబర్. మళ్ళీ 48 అనేది కూడా అంతే. మళ్ళీ అంటే చార్లీ అనేది నేమ్ నెంబర్, పైథాగరస్ తర్వాత పిరమిడ్ కూడా చాలా డేంజర్. అసాదుద్దీన్ ఓవైసీ అనే పేరులోనే చాలా డేంజర్ నెంబర్స్ ఉన్నాయి. అందుకోసం ఎప్పుడు వాళ్ళు వార్తల్లో నిలుస్తుంటారు వివాదాస్పదంగా. ఒక 5 నిమిషాలు పక్కకు జరిగంటే ఇది అంటారా లేదా ఇలా అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఈ 2 పేర్లు వింటుంటారు. సో ఇవన్నీ అసదుద్దీన్ ఓవైసీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ జాగ్రత్త, అది మరి రాబోయే రోజుల్లో నేను ఇట్లనే చెప్పిన. ఎందుకంటే కత్తి మహేష్ గురించి ఇట్లా చెప్పిన 48 ఉంది, శ్రీరెడ్డికి 48 ఉంది ఇట్లా చెప్పిన. మరి శ్రీరెడ్డి ఉంది కానీ కత్తి మహేష్ లేడు. ఈ 48 అనేది చాలా డేంజర్. కానీ అందరూ అసదుద్దీన్ ఓవైసీ అని అందరు అనరు. మరి అంత డేంజర్ నంబర్లు ఉంటే వాళ్ళు వేల కోట్ల పడిగెత్తి పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టి మెడికల్ కాలేజ్ ఎట్లా కడతారా మీరు అని అనొచ్చు నువ్వు. అందుకోసం చెప్తున్నా ఓవైసీ అంటారు వాళ్ళని. ఓవైసీ ఇక్కడ కూడా సంతోష్ నగర్ నుంచి ఓవైసీ పోవాలంటారు. మేమన్నా అడ్రస్ చెప్తే ఓవైసీ దగ్గర నుంచి రండియా అంటాం. అక్కడ నుంచి మైదానం నుంచి వచ్చేటప్పుడు, ఒక కర్నూలు నుంచి వచ్చేటప్పుడు, ఓవైసీ దగ్గర శంషాబాద్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ ఓవైసీ హాస్పిటల్ దాటిన తర్వాత మాది ఉంటుందా అంటాం. అంటే అంత ఫేమస్. ఎందుకు ఫేమస్? ఓవైసీ అంటే 19 అంటే ఇంకా కింగే కదా. మళ్ళీ నేమ్ నెంబర్ లో కూడా 19, పిరమిడ్ నెంబర్ 82 ఇంటర్నేషనల్ నెంబర్. కానీ ఒక్క మైనస్ ఉంది 31. ఇది చాలా ఇబ్బంది చేసేది. అందుకోసం ఇదే వివాదాస్పదం చేస్తాము. కానీ ఆయన పుట్టింది 13 అంటే 4 కొంచెం ఎలిజిబుల్. ఓవైసీ అనేది వాళ్ళకి బ్రాండ్, అదొక అద్భుతమైన నంబర్ లో ఉంది. ఇది తెలుసుకోండి. అందుకోసం ఎందుకు వాళ్ళు డెవలప్ అయిపోతారు, ఎందుకు నేమ్ ఫేమస్ వస్తుంది అంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ సర్నేమ్ లో కానీ వాళ్ళ పేరులో కానీ ఒక మంచి అద్భుతమైన నంబర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా అద్భుతంగా ముందుకెళ్తారు. ఇక ఆయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 11వ తారీఖు మే 1969. అంటే మొన్న ఎలక్షన్ డేట్ జరిగినప్పుడే ఆయన కూడా పర్సనల్ ఇయర్ నంబర్ మారుతుంది. ఆ రోజే మారుతుంది. అంటే దాదాపుగా ఆ రోజే ఆయనకి ఎలక్షన్ జరిగినాయి కాబట్టి దాదాపుగా ఆయనకి చాలా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి దాంట్లో. ఎందుకంటే అంతకు ముందు వేరు, ఆ రోజే ఆ పర్సనల్ ఇయర్ నంబర్ మారుతుంది. సో అందుకోసమే ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా ఆయనకు ఉన్న నంబర్లు, ఇది వేదిక్ న్యూమరాలజీ, లోషక్రీడ్ కాదు, ఇది వేదిక్. ఎందుకంటే మధ్యలో 7 వచ్చింది కదా. ఆయనకి ఎన్ని యోగాలు ఉన్నాయంటే 12 యోగాలు ఉన్నాయి. చాలా తక్కువ మందికి అట్లా ఉంటాయి. అసలు ఈ 12 యోగాలు ఈయనకున్నాయంటే చాలా వేల మీద లెక్క పెట్టచ్చు. 12 యోగాలు ఉన్నాయి ఆయనకి. సో అవి ఏమేమి యోగాలు అనేది ఫర్దర్ మళ్ళీ న్యూమరాలజీ, వేదిక్ న్యూమరాలజీ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ 12 యోగాలు ఉన్నాయి. అంటే 40 సంవత్సరాలుగా ఆయన హైదరాబాద్ ఎంపీ సీట్ ని ఎవరిని కూర్చొని పెడతారు అంటే ఎన్ని యోగాలు ఉంటే అన్ని జరుగుతాయి. సరే మీరు అన్నారు 2 లక్షల దొంగ ఓట్లు అవన్నీ ఒక లెక్క, ఇది ఒక లెక్క. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించిన నంబర్లు ఉండాలని చెప్తాను కదా. 3 నంబర్ ఉండాలి వ్యక్తికి అన్నాను. 3 నంబర్ ఉందా లేదా? తర్వాత 4 నంబర్ ఉండాలి అన్నాను. 4 నంబర్ ఉందా లేదా? ఇంకా ఒక నంబర్ లేదు. ఏంటిది? 8 నంబర్ లేదు అన్నాను కదా. ఆ 8 నంబరు ఈ 3వ తారీఖు జూన్ నెల 2024 ఈ 8 నంబర్లు వచ్చింది. సో ఇట్లా మొత్తం 178 ఇక్కడ 178 ఇక్కడ మరి మాధవరాత కూడా ఉంది. ఈ 178 ఎవరికి ఉందంటే మోడీ సార్కి ఉంది. తర్వాత 178 ఎవరికి ఉందంటే కేసీఆర్ కి ఉంది. మరి ఓడిపోయిందంటే ఓడిపోవడం కాదు, 10 సంవత్సరాలు పరిపాలించింది. సో ఇట్లా ఈ 178 అనేది రావడం అనేది రాజయోగం, రాజకీయాల్లోకి వచ్చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ కూడా వచ్చేసింది 17 అనుకున్న రాజకీయాల్లోకి వచ్చేసినాడు. 3 కూడా ఉంది, 4 కూడా ఉంది, మళ్ళీ ఇదో లైన్ ఉంది, ఇదో ఇన్ని లైన్లు ఉన్నాయి. బాబా అసలు వేదిక్ న్యూమరాల్లో ఇన్ని లైన్ రావడం అంటే మామూలుగా తోపు బాపు. వేదిక్ న్యూమరాల్లో ఇన్ని లైన్లు రావనే రావు. సో అట్లా మనకు ఓవైసీది, అసదుద్దీన్ ఓవైసీది ఇది బర్త్ చార్ట్. ఇది ప్రజెంట్ ఈ రోజు 3వ తారీఖు చేస్తున్నాం కాబట్టి ఇది ప్రజెంట్ చార్ట్. సో రేపు రిజల్ట్ వస్తుంది కాబట్టి మీకు తెలిసిపోతుంది. ఆయనకి ఇంత బాగా 12 యోగాలు ఉన్నాయి. మొత్తం బర్త్ చార్ట్ లో 12 యోగాలు ఉన్నాయి. మరియు ఇప్పుడు ఈ రోజు దాంట్లో కూడా ఇన్ని యోగాలు ఉన్నాయి. అయితే ఆయనకు మహాదశ ఏం నడుస్తుంది అంటే శుక్రుడు నడుస్తుంది. శుక్రుడు అంటే బాగా డబ్బులు, సంపద, లగ్జరీ అన్ని బాగుంటాయి. శుక్రుడు అంతర్దశలో శుక్రుడు కేతువు నడుస్తుంది. కేతు అంటే కొంచెం వైరాగ్యం, కొంచెం డౌన్ ఫాలే అని చెప్పొచ్చు. కేతు అంటే శుక్రుడు మరియు కేతు దశ అంతర్దశ నడుస్తుంది.
తర్వాత పర్సనల్ ఇయర్ ఏమో 8 వచ్చిందంటే ఖచ్చితంగా గెలుస్తారని చెప్తాం కదా. అవును, తెలుసు. సో ఎవరికైనా పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వచ్చిందంటే గెలుస్తారని చెప్తున్నాను కదా. ఉమ్. ఇది వేదిక్ న్యూమరాలజీ ప్రకారం కూడా 8 వచ్చింది. ఉమ్. మరి మామూలు కామన్ న్యూమరాలజీ ప్రకారం కూడా 8 వస్తుంది ఆయనకి. ఓకే. ఆయనకి 8 సో వస్తుంది. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ప్రత్యంతర దశ కూడా 8. ఓకే. ప్రత్యంతర దశ కూడా 8. అంటే 8 అంటే ఏం లేదు. 8 అంటే ఇప్పుడు మనకు శ్రామికులు కష్టపడే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు కదా, వీళ్ళు గెలిచేది. అవును, గెలిచి. అందులో 1,00,000, 2,00,000 దొంగ ఓట్లే ఉన్నాయి అన్నారు కదా. అవును. ఏదో తీపిచ్చిన అన్నారు కదా, మళ్ళీ మిగిలే ఉంటాయి కదా వాళ్ళు. మిగిలి. అంతదాకెందుకు ఆల్రెడీ మాధవీలత గారు మలక్పేట ఏరియాలో తిరుగుతుంటే ఒక బూత్ లో ఎవ్వరు లేదట, ఏజెంట్ లేడే వాళ్ళకి గుద్దేరుకుతున్నారు. ఇంకేమంటే అది వైరల్ అయింది వీడియో. ఈ మేడం మాధవీలత గారేమో ఆల్రెడీ మీరు ఓటర్ ఐడి కార్డు తీసుకొచ్చినప్పుడు మీరేనా అని మళ్ళీ బుర్కలేదు తీసుకొచ్చి పరిచయం అయిపోయింది, కేసు అయిపోయింది. ఓకేనా, అవన్నీ జరిగినాయి. సో మొత్తం మీద గోచారం 5 చాలా మంచిగా ఉంది. బుధుడు అంటే దాదాపుగా ఒక్క -7 నంబర్ తప్ప అన్ని చాలా చాలా బాగున్నాయి ఆయనకి. ఇంకొకటి ఓల్డ్ సిటీ హైదరాబాద్ అంటేనే ఇక్కడ ముస్లింలకు కంచుకోటగా మారిన ఓవైసీది. వాళ్ళు ఏమంటున్నారంటే ముస్లిం ఓటర్లు కొంచెం మారారు మాధవులకు వచ్చిన తర్వాత. ముస్లిం ఓటర్లు ఏమంటారంటే అరే ఎవరైనా ఉండండి బాయ్, నాకు మంచి పని చేయని చేయకపోయి మేము మా ముస్లింకే ఎత్తాం ఇట్లున్నది. కానీ మన హిందువులు అట్లా అంటారా? వానికి ఎత్తాం వీనికి ఎత్తాం, వారికి ఇదే పరిస్థితి. అంటే ముస్లింలు క్రిస్టియన్స్ ఎట్లున్నారంటే ఎంత చెడ్డనైనా సరే మాకు ఆయనకే ఎత్తాం. వాళ్ళ యూనిటీ రిలీజియన్ యూనిటీ ఎలా ఉంది చూడండి. మనది ఎట్లుంటది యూనిటీ, మామూలు ఉండదు మనది. సో అది రిలీజియన్ నుంచి ఈ మొత్తం మీద అయితే ఓవైసీకి గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అయితే మరి ఇక్కడ ఏం తక్కువనా? ఇక్కడ ఏం తక్కువ ఉందో చూడండి. అయితే ఈమెకి యోగాల్లో ఏంటిదంటే రాజకీయానికి సంబంధించిన 3 నంబర్ ఉంది, 8 నంబర్ ఉంది. కింగ్ నంబర్ 3 ఉంది, బెస్ట్ నంబర్ 8 ఉంది. అందుకోసం రాజకీయాల్లోకి వచ్చింది. తర్వాత 1 నంబర్ 3 అండ్ 1 ఉంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, వచ్చేసింది ఆల్రెడీ. డైరెక్ట్ 178 ఉంది. ఇది మోడీ గారికి ఉంది, కేసీఆర్ ఉంది, మాధవీలత గారికి ఉంది. సో ఇలా ఉంది కాబట్టి ఇక్కడ యోగాస్ వచ్చేసి 6 ఉన్నాయి. యోగాస్ అక్కడ 12 ఉన్నాయి. అంటే బరాబరి 50% తక్కువ ఉంది ఇక్కడ. అంటే ఏమైనా ఓట్లో కూడా ఏమన్నా చూద్దాం మరి. ఈ క్యాలిక్యులేషన్ అయితే మేమైతే ఏ ఎగ్జిట్ పోల్ చూడలే, ఏం చూడలేము. ఈ 3వ తారీఖు చేస్తున్నాం కాబట్టి. ఓకే రైట్. తర్వాత ఇక్కడ ప్రజెంట్ 3వ తారీఖు 6/2024 ఇది గోచారండి. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే మహాదశ వచ్చేసి ఎండి అంటే మహాదశ, రాహు మహాదశ నడుస్తుంది. రాహు మహాదశ కూడా ఏంటంటే రాజకీయాలకు ఉపయోగపడుతుంది. రాహు మహాదశ కూడా కొంచెం చికాకులు కేసులు అవుతాయి కానీ రాహు మహాదశ. మరి అంతర్దశ కూడా రాహు మరియు కేతు, ఈ 2 బాగా చాలా పవర్ఫుల్. కేతు కూడా ఎప్పుడు చూడ ఆమె మాట్లాడిస్తే కదా శ్లోకాలు, ఓం డమట్ డమట్ అని మంత్రాల శ్లోకాలు చెప్తున్నాయి. ఆమె కట్టోరు హిందూ అంటుంది, కట్టోరు హిందూ అంటుంది. 7 ఎక్కువ ఉంది. ఓకే, కానీ పర్సనల్ ఇయర్ నెంబర్ ఇగో ఇది. ఏమైనా 1% లో ఆమె గెలిస్తే ఆల్రెడీ పర్సనల్ ఇయర్ నెంబర్ 8 వచ్చింది. 8 వస్తే సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పినా కదా. కానీ ఇక్కడ 1 అంటే కూడా రూలింగ్ కింగ్ అనేది సూర్యుడు. అంటే ఆమె 30వ తారీఖు పుట్టింది కాబట్టి అది 1 అనేది పర్సనల్ ఇయర్ నెంబర్ చాలా అద్భుతం అన్నమాట. అద్భుతం. ఇక్కడ పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వచ్చింది. అయితే వేదిక్ న్యూమరాలజీ ప్రకారం పర్సనల్ ఇయర్ నెంబర్ 1. కానీ సింపుల్ న్యూమరాలజీ, బేసిక్ న్యూమరాలజీ ప్రకారం ఏంటిదంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 3 వచ్చింది ఆమె. అంటే ఈ 2 కూడా బాగానే వచ్చినాయి, ఈ 2 బాగా నచ్చినాయి. కానీ ఓవైసీ గారికి ఏంటిదంటే అటు న్యూమరాలజీ ప్రకారం 8 వచ్చింది, ఇటు వేదిక్ న్యూమరాలజీ ప్రకారం కూడా 8 వచ్చింది. మామూలుగా ఉండదు. ఇంకా చూద్దాం, నేను కూడా వెయిట్ చేస్తున్నా. అంటే నేను ఇక్కడ ఈయన గెలుస్తాడు ఈయన గెలుస్తాడు అని చెప్తలేను, ఇవి ఏం జరుగుతున్నాయని చెప్తున్నాయి ఇక్కడ. సో ప్రత్యంతర దశ వచ్చేసి 6 వచ్చింది శుక్రుడు. ఇక గోచారం అనేది 7 వచ్చింది. 7 అనేది కొంచెం ఏంటిదంటే కొంచెం తలకాయ పనులు చేస్తాం అంటారు చూడు. ఆ మధ్య వివాదం జరిగింది చూడు, ఇట్లా ఏదో జరిగింది కదా, మా కైట్కి ఇట్లా పెడతావా, మా మసీద్కి ఇట్లా పెడతా. అది అంటే 7 నంబర్ అని వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇట్లా తలకాయలు అంటే 7 కి ఏంటిదంటే హెడ్ ఉండదు, తలకాయలను పని చేసినట్టు అంటారు చూడు. కొన్ని జరుగుతాయి అట్లా ట్రోల్. అది జరిగింది ఆల్రెడీ. ఇక్కడ మాత్రం ఈ రోజుకి ఒక్క జస్ట్ 1% లో ఇక్కడ 12 యోగాలు ఉన్నాయి కదా, ఇక్కడ 11 యోగాలు వచ్చినాయి. అంటే తగ్గే మొత్తం మీద అయితే ఓవైసీ కోటను మొత్తం పగలగొట్టడానికి
సిద్ధంగా ఉంది. ఒక్కటి ఇది మోడీ చేసినా గానీ ఆ ముస్లింలు అనుకుంటే లేదు, ఒకసారి 40 సంవత్సరాలు ఓవైసీ పరిపాలిస్తుంది కదా ఇక్కడ, మనం ఒక మార్పు తీసుకున్నాం అని అనుకోండి, ఆ ఒకటి ఇక్కడ వస్తే ఈక్వల్ అయిపోతుంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి మాధవలత గారికి. మొత్తం మీద అయితే ఒకసారి మార్పు చూసుకున్నా, కానీ మొత్తం మీద అయితే ఇక్కడ ఓవైసీ గారికి మాత్రం గట్టి జాతకం ఉంది. అసదుద్దీన్ ఓవైసీ పేరులో మాత్రం చాలా డేంజర్ నెంబర్స్ ఉన్నాయి. ఆయనకి ఏమైనా కావచ్చు రేపు ఫ్యూచర్ లో, హెల్త్ ప్రాబ్లమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రోడ్ యాక్సిడెంట్, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటది. మరి వాళ్ళ సంస్కృతి ప్రకారం మరి నమాజ్ 5 సార్లు చక్కగా చేస్తారా, మరి ఏం చేస్తారో తెలియదు. ఇదైతే నేను చెప్తున్నా, వాళ్ళ బ్రదర్ కి, రిలేషన్స్ కి, వాళ్ళకి వెరీ డేంజర్ నెంబర్స్ ఉన్నాయి మొత్తం మీద. నేను ఎప్పుడు కూడా ఎవరిది కూడా హిందువులది తప్ప కృష్ణులది ఎప్పుడు నేను చాట్ చేసుకొని చూసుకోలేదు. నేను ఫస్ట్ టైం వేదిక్ న్యూమరాలజీ ప్రకారం చూశాను. ఈ పేరు చూడగానే ఘోరమైన నంబర్లు ఉన్నాయి కదా అనుకున్నాను. అంటే ఫస్ట్ ఫీల్ అయిన తర్వాత మరి ఇంత హాస్పిటల్, కాలేజ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సంపద అంటే ఓవైసీ అనేది వాళ్ళ సర్నేమ్ కదా, మొత్తం ఇంటి పేరు ఇక అక్కడ ఉంది మూలాల్లో. అందుకోసం మీ ఇంటి పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి లైఫ్ లో. ఆ ఇంటి పేరు బాగుంటే దాన్ని వాడుకోవాలి, ఇంకా వాడుకుంటే అభివృద్ధిలోకి. మొత్తం మీద అయితే నేను ఇక్కడైతే ఈయన 12-12-24 క్యారెక్టర్ లాగా వచ్చింది కాబట్టి ఇక్కడ మార్కులు చూస్తే ఇక్కడ 17 వచ్చినాయి. సో మొత్తం మీద అయితే ఈయన గెలిచే అవకాశాలు ఇక్కడ దీన్ని బట్టి చెప్తున్నా నేను. కానీ ఏదైనా మిరాకిల్ జరిగిపోయి మంచిగా మాధవలత గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వచ్చింది కాబట్టి, రాజకీయ నంబర్స్ ఉన్నాయి కాబట్టి 7 అనేది ఇన్నిసార్లు రిపీట్ అయింది, కొంచెం మైనస్ అయ్యింది. 7 ఇన్నిసార్లు రిపీట్ అవుతాయి. ఎందుకంటే ఈ సెవెన్ ఆల్రెడీ ఉన్న 7 3 సార్లు 7 వచ్చింది. సో అది ఒక మైనస్. కానీ పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వచ్చింది కాబట్టి నెంబర్ 1 గా ఉన్నత స్థాయికి వెళ్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. మాధవలత పేరులోనే 46 నెంబర్ ఉంది కాబట్టి అది ఎప్పటికైనా కింగ్ చేస్తుంది, ఈ రోజు కాకుండా ఏ రోజైనా. కానీ మొత్తం మీద అయితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం భారతదేశంలో ఉన్న మొత్తం 500 పైన ఎంపీ నియోజకవర్గాల్లో ఇది ఒక హాట్ టాపిక్. అందరు ఇక్కడే చూసారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అందరు ఇటువైపే చూసింది. ఏమి జరుగుతుంది, ఓవైసీ అండ్ మాధవలత ఏం జరుగుతుంది రేపు ఏంటిదో మీకు అందరూ తెలుసుకుంటుంది. కానీ ఇక్కడైతే స్ట్రాంగ్ జాతకం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ రిలీజియన్, ముస్లిం రిలీజియన్ సంబంధించిన ఓటర్లు కూడా ఎక్కువ వీళ్ళకి వేసే అవకాశం, అక్కడ దొంగ ఓట్లు కూడా ఉన్నాయని చెప్పారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి, మరి ధర్మంలో ఇక్కడ పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వచ్చింది కాబట్టి ఈ 1కు 8కి ఎట్లాగో పడదు అనుకో, వీళ్ళకి తగ్గ పవర్ గా జరిగింది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి 12 నంబర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోటీకి వచ్చినారు. సో ఆల్ ద బెస్ట్ మాధవలత గారికి, మీరు ఎంపీగా గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే మేము మా ఇంట్లో 2 ఓట్లు మీకే వేసినాం కాబట్టి. అంటే ఎవరు చెప్పరు కదా, నేను చెప్తున్నా. మీరు మా ఓట్లు ప్రత్యేకంగా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడేమో మా కామారెడ్డి దోమకోటకి వెళ్ళిపోయినాయి. కానీ కావాలని నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన నేను మా భార్య ఓట్లు మీకే ఇష్టం. మీరు గెలవాలని మేము, ఎందుకంటే మీరు గెలవాలని మేము వేసాం కదా. ఇప్పుడు మీకు ప్రిడిక్షన్ చేసాం ఖచ్చితంగా. ఆల్ ద బెస్ట్. రాజకీయంలో ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని మేము కోరుకున్నాం. All the best. Thank you. Happy Bharat. Thank you.